యోగనం పాదయాత్రలో భాగంగా ఈరోజు యలమంచిలి మండలం కొత్తపాలెం గ్రామంలో అయితే కనుక నారా లోకేష్ మధ్యాహ్నం తన లంచ్ అయితే కంప్లీట్ అయింది. అయితే మరికొద్దిసేపట్లో అయితే కనుక ఇక్కడ నుంచి మళ్ళీ యాత్ర కొనసాగబోతుంది. అయితే ఇక్కడ తమ అభిమాన నాయకుడిని ఒకసారి చూసి తమ ఆవేదన కానీ లేదంటే ప్రస్తుత అధికార పార్టీ చేసినటువంటి హింసను కానీ తెలియజేసేందుకు అయితే కనుక మహిళలు స్థానికంగా ఉన్న మహిళలు చాలామంది వచ్చారు. మేడం, దేనికోసం అని వచ్చారు అసలు నారా లోకేష్? మేము విద్యాశాఖ నుంచి వచ్చాం సార్. మాకు ఎస్ఎస్సి విద్యాశాఖ నుంచి వచ్చాం సార్. అయితే మాకు గత ఎన్నికల్లో రెగ్యులర్ చేస్తామని మాకు జగన్ గారు వాగ్దానం చేశారు సార్. అయితే మాకు ఇప్పటి వరకు కూడా దేనిలోనూ కూడా ఎటువంటి బెనిఫిట్స్ లేవు. దానికి తోడు మళ్ళీ 3 months నుంచి 4 months నుంచి కూడా మాకు జీతాలు కూడా ఏమీ లేవు సార్. చాలామంది కూడా మిడిల్ క్లాస్లోనే బతుకుతున్నాము. అయితే వచ్చిన దాంతోనే మేము జీవనం సాగించుకుంటున్నాం సార్. అయితే ఇప్పుడు అవి లేక ఇంటి రెంట్లు కట్టుకోలేక పిల్లలు చదివించుకోలేక ఇలాగా మహిళలందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి ఇలా ధర్నాలని చలో విజయవాడ అని ఆవేదన సభలని ఇలాగ మేము చేస్తూనే ఉన్నాం సార్. అయినా సరే ఎటువంటి గుర్తింపు కూడా మాకు అసలు కనిపించలేదు సార్. అంతేకాకుండా ఈ టెన్షన్తోనూ ఈ పని మీదే బేస్ అయ్యి మిగతా ఏ పనులు చేసుకోలేక చాలామంది పురుగుల మందు తాగడం అని లేదు అంటే ఆత్మహత్యలు చేసుకోవడం అని ఇలా జరుగుతున్నా సరే కనీసం వాళ్ళకి చీమ కుట్టినంత ఇది కూడా రావటం లేదు సార్ నాయకులకి. దానికి తోడు మాకు అంటూ ఒక సెలవులు అనేవి అసలు ఉండడం లేదు సార్. ఎంఆర్సీలో కానీ ఏదైనా ఇన్స్టిట్యూట్లో కానీ ఏదైనా వర్క్ వచ్చిందంటే మాత్రం ఎక్కడున్నారు ఎస్ఎస్ఏ స్టాఫ్ ఎక్కడున్నారు అని చెప్పి మాతో ఎండాకాలం లేదు వానాకాలం లేదు ఏదైనా సరే మా చేత గొడ్డు చాకరీలు చేయించుకుంటున్నారు తప్ప మాకు ఎటువంటి గుర్తింపు అనేది ఇవ్వడం లేదు సార్. అసలు లోకేష్ గారికి మీ ఆవేదన ఏ విధంగా వెళ్ళబుచ్చుకుంటున్నారు? మమ్మల్ని రెగ్యులర్ చేయమనేసి మేము కోరుకుంటున్నాం సార్. లేదంటే మినిమం టైమ్స్కి వెళ్ళినా సరే మాకు కల్పించాలి సార్. అదే సార్. మీరు చెప్పండి, ఏంటి మీ ఆవేదన? మాలో చాలామంది హెల్త్ ఇష్యూస్ ఉన్నవారు సార్. ఏజ్ అయిపోతుంది, మాకు ఎక్కడికి వెళ్ళి ఏం చేసుకోవాలన్నా సరే స్కోప్ లేదు. ఇదే ఆధారం, ఇంక దీనికన్నా ఇంకేం లేదు సార్. రెంట్ కట్టుకోవాలంటేనే లేదు. ఇప్పుడు 4 months అయిపోయింది, మళ్ళీ మాకు శాలరీస్ లేవు. 4 months వెళ్ళి ధర్నా చేస్తే 1 నెల వేస్తారు. ఇప్పుడు ఏం చేయమంటారు మమ్మల్ని? అందుకని మాకు కనీసం మినిమం టైమ్స్కి వెళ్ళి ఇప్పిస్తే మాకు చాలు సార్. మేడం, మీరు చెప్పండి మేడం, ఎటువంటి ఫేస్ చేస్తారు అంటే ఇటువంటి ఆర్థిక ఇబ్బందులను ఫేస్ చేయడం అంటే ప్రస్తుత తరుణంలో చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే నిత్యావసర వస్తువు ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. మాకు ఇచ్చేదంటే మేమంతా కొన్ని అంటే అన్ని విభాగాల వాళ్ళు ఉన్నాం సార్. మాకు ఇచ్చేది తక్కువ 14,000 జీతం సార్. 14,000 జీతం అయినా 4 నెలల నుంచి జీతం లేదు సార్. ఇల్లు మేము ఉంటున్న ఇంటి రెంట్లు కట్టలేక ఈ మొత్తం పిల్లలతో సహా ఇంటికి బయటకు తోస్తారు సార్. అంత క్లిష్టమైన పరిస్థితి ఉన్నప్పటికీ చలో విజయవాడ అని చెప్పి చేసినా సరే ఎటువంటి స్పందన లేదు సార్ నాయకుల నుంచి. కనీసం మేము ఏడిచి మొరపెట్టుకున్నా సరే ఏదో ఒక్కసారి 1 నెల వేస్తున్నారు, మళ్ళీ 3 నెలల పెండింగ్. అయినా రెగ్యులర్ వాళ్ళతో సమానం ఈక్వల్గా అన్ని పనులు మేము చేయగలం సార్. వాళ్ళతో సర్టిఫికేట్స్ ఈక్వల్గా ఉన్నాయి. అయినప్పటికీ నాయకత్వం ఎటువంటిగా స్పందించలేదు సార్. ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎంత మొరపెట్టుకున్నా సరే ఆడవాళ్ళు నడి రోడ్డు మీదకి వచ్చి రాత్రి ఇప్పుడు పగలనగా రేయని కష్టపడి చెప్పినా సరే అసలు కనీసం స్పందించట్లేదు సార్. బాబు గారైనా స్పందించి మా బాధను అర్థం చేసుకొని మాకు మినిమం టైం స్కేల్ ఇచ్చి మేము అందరితో పాటు ఈక్వల్గానే చదువుకున్నాం సార్. అందరితో స్టడీ అన్ని విభాగాల్లో మేము అన్ని పనులు మేము చేయగలం సార్. రెగ్యులర్ టీచర్స్తో ఈక్వల్గా మేము చేయగలం సార్. అప్పటి నుంచి బాబు గారి హయాంలోనే మాకు 3,000 నుంచి 6,000, 6,000 నుంచి 14,000 అలా జీతాలు పెంచారు సార్. అప్పటి నుంచి మళ్ళీ ఒక 1,000 రూపాయలు పెంచడం కానీ ఉన్న జీతమే ఇవ్వలేదు సార్. మాకు 4-5 నెలల నుంచి జీతమే ఇవ్వలేదు సార్. చూసాం కదా, చాలా వరకు ఏంటంటే ఆర్థిక ఇబ్బందుల మధ్య ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనుక తమను చాలా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నామని చెప్తున్నారు. అదేవిధంగా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో పార్టీ మారిన ఇటు ఆంధ్ర రాష్ట్రంలో నూతన పార్టీ అధికారంలోకి వస్తే కనుక తమ బాధలు తమ ఆవేదన ఎవరు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్తే మనతో కూడా మాట్లాడే ప్రయత్నం. సార్, ఏం సార్ చెప్పండి? నా పేరు నాగేశ్వరరావు సార్. నేను సమగ్ర శిక్షలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పనిచేస్తున్నాము. మా విభాగంలో ఎంఎస్ కోఆర్డినేటర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్టర్స్, అలాగే ఐఆర్టీస్, అలాగే అకౌంటెంట్స్ కూడా మేము వర్క్ చేస్తాం. మెసెంజర్స్ కూడా వర్క్ చేస్తామండి. మాకు 2019లో జగన్ గారి పాదయాత్రలో మాకు అందరికి కూడా మినిమం టైం స్కేల్ని కానీ లేకపోతే రెగ్యులర్ చేస్తామని కానీ హామీ ఇచ్చున్నారు. కానీ నేటి వరకు కూడా హామీని ఆయన విస్మరించారు. అలాగే మాకు 4 నెలల నుంచి ఇప్పటివరకు జీతాలు కూడా లేవు. ఆ జీతాలు లేక మేము చాలా ఇబ్బందికర పరిస్థితులు మేము ఉన్నాము.
అలాగే ఈ రోజు వరకు కూడా ఎటువంటి హామీ కూడా ఇవ్వలేదు. 2019 చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు ఉన్నప్పుడు ఆయన మాకు శాలరీస్ పెంచడం జరిగిందండి. 2-3 సార్లు ఇంచుమించు మాకు శాలరీస్ పెంచారు. కానీ ఈ రోజు వరకు కూడా 4 సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు ఈయన వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా శాలరీ పెంచలేదు. ₹1 కూడా మాకు శాలరీ పెరగలేదండి. అది మేము ఏంటంటే ఈ కుటుంబ పోషణ కూడా దీని మీద ఆధారపడుతున్నామండి అందరం కూడాను. ఇంచుమించు సమగ్ర శిక్షలో రాష్ట్ర వైజ్ 25,000 మంది ఉద్యోగస్తులు ఉన్నామండి. అలాగే ఇప్పుడు 25,000 మంది ఉద్యోగస్తులు ఉన్నాము. అయితే ఈ మన అనకాపల్లి జిల్లాలో 500 మంది ఉన్నాము. మేమేంటంటే వేడుకోలు దీక్ష అని తర్వాత లోకేష్ గారి దగ్గరికి ఏ నమ్మకంతో వచ్చారు? ఈరోజు మాకు లోకేష్ గారితో మినిమం టైం స్కేల్ పెంచమని చెప్పేసి మేము ఆయన్ని అడుగుదామని చెప్పేసి కనీసం మాకు రెగ్యులరైజేషన్ కానీ మినిమం టైం స్కేల్ కానీ అడుగుదామని చెప్పి ఉద్దేశంతో మేము ఇక్కడికి వచ్చి సార్కి వినతిపత్రం ఇద్దామని చెప్పి వచ్చి రావడం జరిగిందండి. నమ్మకం ఉందా సార్? అంటే మీరు గత పాదయాత్ర హయాంలో కూడా మీరు జగన్మోహన్ రెడ్డి కూడా మీరు అలాగే వినతిపత్రం ఇచ్చారు, ఆయన ఒక హామీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ అదే స్టాండర్డ్లో లోకేష్ గారు కూడా మీరు ఇస్తున్నారు. జరుగుతున్న నమ్మకం ఏ విధంగా అనిపిస్తుంది? ఖచ్చితంగా మాకు ఉంది సార్. ఎందుకంటే 2019లో అయినా మాకు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మాకు ఈ శాలరీస్ పెంచడం జరిగిందండి. అదే రకంగా ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాకు ఏ విధంగా హామీ ఇస్తే ఆ హామీని నెరవేరుస్తున్న హామీతో మేము ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సార్. అది చూసాం కదా, అంటే తమ అభిమాన నాయకుడి మీద ఉన్నటువంటి నమ్మకం, అదేవిధంగా గత టీడీపీ హయాంలో మాత్రమే తమకు 3 సార్లు జీతం పెరిగింది. మరి ఇప్పటి వరకు కూడా జీతం పెరగకపోగా ఉన్న జీతం కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్తున్నారు. మరి కొంతమంది మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, ఒకసారి ఏంటి మేడం ఇంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? ఇప్పుడు దగ్గర 10 సంవత్సరాల నుంచి మేము వర్క్ చేస్తున్నామండి. ఎప్పుడు లేదు సార్, ఈ ఇయర్ పడినంత బర్త్డే అని ఎప్పుడు కూడా లేదు సార్. అనారోగ్యాలకైనా ఆకలికైనా సరే ఇదే శాలరీతో బ్రతకాల్సి వస్తుంది. అందరూ డబల్ జర్నీ ఉంటుంది. హస్బెండ్ ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. సింగిల్ లైఫ్ జర్నీలో పిల్లలు చదివించుకుంటూ ఇంటి రెంట్ కట్టుకుంటూ పిల్లలు ఏ కోరికైనా తీర్చాల్సి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఈ 14,000లోని ఛార్జీలు పెట్టుకోవాలి, పిల్లల ఫీజులు కట్టుకోవాలి, ఈ అనారోగ్యాలు వస్తే అనారోగ్యాలు పెట్టుకోవాలి, అన్నీ పెట్టుకోవాల్సి వస్తుంది. ఈ 14,000 జీతంతోనే మేము ఇలా సరిపెట్టుకుంటూ ఇలాగే అప్పులు చేసుకుంటూ ఇలాగే బ్రతకాల్సి వస్తుంది తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు మాకు. ఇప్పటి వరకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అంటే టైం స్కేల్ కూడా లేకుండా ఇలా బ్రతుకుతున్నామంటే ఇంత దరిద్రానికి మాకు చదువుకొని కూడా ప్రయోజనం లేకుండా పోతుంది సార్. నేను ఇప్పుడు మీరు ఏ నమ్మకంతో అంటే ఇన్ని సంవత్సరాలు చేశాం కాబట్టి ఈ మన టీడీపీ పక్షంలోనే మాకు 2 సార్లు జీతాలు పెరగడం కానీ మాకు ఉద్యోగాలు రావడం కూడా టీడీపీ పక్షంలోనే వచ్చేసారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి 4.5 ఏళ్ళు అయింది కానీ ఇప్పటి వరకు ఒక ₹10 పెంచడం కూడా లేదు సార్. అందుకని మేము ఇంత బాధపడి రావడం కానీ నైట్ జర్నీలు చేయడం కానీ రాత్రి ఎంఆర్సీలో సమ్మర్ హాలిడేస్లో వర్క్ చేసాము. సమ్మర్ హాలిడేస్లో వర్క్ చేసి రాత్రి 10 గంటల వరకు వర్క్ చేసిన టైం కూడా ఉంది. మా కష్టాన్ని గుర్తించి మాకేదో టైం స్కేల్ ఇచ్చి తదుపరి వచ్చిన కొన్ని రోజులకైనా మమ్మల్ని రెగ్యులర్ చేసి మాకేదో న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తున్న నేపథ్యం ఉంది. మహిళలు ఇక్కడ ఎస్ఎస్సీ అంటే సర్వశిక్ష అభియాన్కి సంబంధించి ఉద్యోగులు వచ్చి రావడం జరిగింది. తమ ఆవేదనను ఇటు నారా లోకేష్ తమ ప్లేస్కి వచ్చారు కాబట్టి ఇక్కడ తమ ఏదైతే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందో ఉద్యోగాల రీత్యా కావచ్చు, లేదంటే ప్రభుత్వం చేసినటువంటి ఈ దోపిడీ దగ అక్రమాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు లోకేష్ చెప్పడానికి వచ్చారు. మేడం, ఏం చెప్పబోతున్నారు లోకేష్ గారు? సార్, మేము సర్వశిక్షణ అభియాన్లో 2012 నుంచి మేము వర్క్ చేస్తున్నామండి. పీటీఐలు గాను, సిఆర్పీలు గాను, ఐఆర్టీలు గాను అనేక విభాగాలుగా మేము వర్క్ చేస్తున్నామండి. కానీ మాకు 3,000 జీతం నుంచి మేము వర్క్ చేస్తున్నామండి. 3,000 నుంచి 6,000 చేశారండి. 6,000 నుంచి మాకు 14,203 రూపాయలు చేశారండి. మేము పీటీఐలుగా వర్క్ చేస్తున్నాము. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్లు అంటున్నారు కానీ మేము ఫుల్ టైమే మేము వర్క్ చేస్తున్నామండి. గవర్నమెంట్ టీచర్లతో సహా మేము సమానంగా మేము వర్క్ చేస్తున్నామండి. మాకు ఇచ్చే వాల్యూలు సిఆర్పీలకైనా మాకైనా ఎస్ఎస్ఏ స్టాఫ్ అంటే ఎవరు మాకు వాల్యూ ఇవ్వటం లేదండి. మాకు పీటీఐ నుంచి పీటీఐ కాకుండా పార్ట్ టైం అని కాకుండా వొకేషనల్ టీచర్లుగా మాకు మార్చాలండి. మినిమం టైం స్కేల్ మాకు వర్తించాలి. మాకు ఫస్ట్ మమ్మల్ని రెగ్యులర్ చేయాలండి. రెగ్యులర్ చేసేంత వరకు మాకు సర్వశిక్షణ అభియాన్లో పనిచేస్తున్న అన్ని విభాగాల వాళ్ళని రెగ్యులర్ చేయాలి. రెగ్యులర్ చేసేంత వరకు మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలి. కేవలం సర్వశిక్ష అభియానే కాదు, చాలామంది నిరుద్యోగులు అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి యువత కూడా తమ ఆవేదన అయితే కనుక లోకేష్ చెప్పడానికి వచ్చారు. బ్రదర్, మీరు దేనికి వచ్చారు, అసలు ఏం చెప్పవచ్చు? సార్, ఈరోజు నేను కేవలం లోకేష్ గారిని చూడడానికి అయితే వచ్చానండి. ఈరోజు లోకేష్ గారి యువగలం మాకు ఎలా అనిపిస్తుంది అంటే రేపు పొద్దున రాబోయే తరాలకి ఒక పునాదిలా కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో చేశారు.
ఆయన్ని మనం ఈ పని చేయలేదు అని కూడా చెప్పలేము. ఈ రోజున్న పరిస్థితుల్లో జగన్ గారు చేసే అన్యాయాలు ఎలా ఉన్నాయంటే ప్రతిదీ రేటు. ఆయన మాట తప్పను మడం తిప్పనన్న వ్యక్తి అలా ఈరోజు పంట వల్ల ఎంతోమంది వ్యవసాయంలో నష్టపోయారండి. ఈరోజు కనీసం ఆ రైతులు కూడా గిట్టుబాటు ధర ఇవ్వలేని పరిస్థితిలో ఉంది మన ప్రభుత్వం. ఎక్కడ చూసినా అప్పులే. ఇప్పుడు ఈరోజు నేను ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నానండి విశాఖపట్నంలో. ఇంటి రెట్టే కట్టుకున్నా, వస్తువులే కొనుక్కున్నా, ప్రతి దాని మీద రేటు పెంచుకుపోయారు. కానీ మళ్ళీ చంద్రబాబు నాయుడికి రావాలి, మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మారాలి. మా కోరిక అంటే అదే. మా ఆంధ్ర ప్రజలు కోరుకుండేది ప్రతి ఒక్కరు కూడా అది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు రావాలి, ప్రతి ఒక్కరి భవిష్యత్తు మారాలి. ఇదే మేము కోరుకుండేది. చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చిన వారే కాకుండా స్థానికంగా చాలామంది కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఏంటంటే చంద్రబాబు వస్తేనే మళ్ళీ తమ పరిస్థితి మారుతుందని చెప్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ప్రస్తుతం అయితే కనుక పూర్తిగా కుంటుపడింది. తమను ఆదుకునే వ్యక్తి చంద్రబాబు నాయుడు అని చెప్పి పూర్తి భరోసా అయితే చాలామంది రావడం జరిగింది. మరి కొంతమంది టీడీపీ మహిళా నాయకురాలు ఉన్నారు. మేడం ఏం చెప్తున్నారు? మాది కసింకోట మండల అధ్యక్షురాలండి. మాది బైవరం గ్రామం. మరి ఈ పాదయాత్ర అంటే ఎంతో మాకు చాలా సంతోషం. మరి బాబు గారి పాదయాత్రలో కూడా మేము చాలా ఊర్లు తిరిగాము, చాలా దిక్కులు తిరిగాము. మరి మన లోకేష్ గారి పాదయాత్రకు కూడా అక్కడ నుండే రావాలనుకున్నాము, వెళ్ళలేకపోయాం. మరి మొన్నటి నుండి వెళ్తున్నాము. మరి ఈసారి ఎలాగైనా మరి చంద్రబాబు నాయుడు గెలిపించడం ఎంతో కృషితో మేము తిరుగుతున్నాం ప్రతి క్షణం కూడా. మరి ప్రభుత్వం చూస్తుంటే ఎంత అల్లకొలాలంగా ఉందంటే, ఎంత అన్యాయంగా ఉందంటే, మరి జనాలు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరు చెప్తూనే ఉంటున్నారు. ఎక్కడ చూసినా మరి ఒక ఏం కొనుక్కోవాలన్నా, ఏం తినాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా అంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు ఈ ప్రభుత్వం. మరి ఇలాంటి ప్రభుత్వం రాకూడదని ప్రతి క్షణం కూడా ప్రతి మహిళ కూడా ఎక్కడికి వెళ్ళి అదే మాట్లాడుకుంటున్నారు. మరి ఎలాగైనా సరే మరి మళ్ళీ మనం చంద్రబాబు నాయుడు గారిని మరి గెలిపించుకోవాలని మాకు ఆసక్తి ఉంది. మరి ఎక్కడికైనా ఎంత దూరమైనా నడాలని, ఆయనతో సేవ చేయాలని. మరి అలాగే మేము అందరం కూడా మహిళలు చాలా దిక్కులు ఎక్కడ చూసినా మహిళలందరం కూడా కలిసికట్టుగా మళ్ళీ మేము కంకణం కట్టుకొని చక్కగా మేము మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిపించాలని మేము కృషిస్తూ మరి పాదయాత్ర చూద్దాం, పాదయాత్రలో పాలు పంచుకోవాలని మీ మండలం నుంచి వచ్చామండి. ఇంకా కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. నమస్కారం. చాలామంది కేవలం స్థానికంగా ఉన్నటువంటి టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు మహిళలే కాకుండా తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినటువంటి చాలామంది ఇటు ఉద్యోగులు కావచ్చు, లేదంటే రైతులు కావచ్చు, లేదంటే యువత కావచ్చు, లేదా ప్రైవేట్ కంపెనీల్లో పనిచేస్తూ తమ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి కార్మికులు కావచ్చు, చాలామంది ప్రస్తుతం అయితే కనుక ఈరోజు యువగలం పాదయాత్రకు వచ్చి లోకేష్కి తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు. అది లిఖితపూర్వకంగా కావచ్చు, లేదంటే మాట రూపైనా కూడా చాలామంది ఆయనతో ఒక్క 5 నిమిషాలు మాట్లాడడానికి కూడా ఎదురు చూసిన పరిస్థితిగా కనిపిస్తుంది. మనం ప్రాంగణం వెలుపలున్నాం. పరిస్థితి చూస్తే కనుక ప్రజలు తమ అభిమాన నాయకుని చూడడానికి తండోపతండాలుగా తరలి వచ్చారు. ఎందుకంటే అంటే టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరగడం లేదు. తీవ్రమైన ఇబ్బందులు ఫేస్ చేస్తున్నాం. ఇటు నిత్యావసర వస్తువుల ధరలే కాకుండా జనజీవనానికి కూడా చాలా ఆటంకాలు ఎదురవుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా తెలుస్తోందని చెప్పి ఈ ఆవేదన తీర్చాలంటే మళ్ళీ తిరిగి టీడీపీ అధికారంలోకి రావాలి అని కోరుకుంటూ చాలా వరకు కూడా రాజకీయాలకు అతీతంగా చాలామంది ఈరోజు ఈ ప్రాంగణం రావడం జరిగింది.